హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నాగుల పంచమిని నేను ఎలా చేసుకుంటాను, ఏ ప్రసాదాలు చేసుకుంటాను అని చూపించబోతున్నానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. నాగుల పంచమి ఫ్రైడే వచ్చింది కదండి. ఫ్రైడే అయితే 4:30కే లేచాను. 4:30కి లేచి ఇంటి ముందర అయితే మొత్తం క్లీన్ చేశానండి. నైట్ అయితే వర్షం పడింది, అందుకే ఇంటి ముందర పేడ రంగు చల్లినా కూడా తొందరగా ఆరలేదు. అలాగే ముగ్గు పెట్టేశాను, రంగులు కూడా వేసుకున్నానండి. ఇంటి ముందు అంతా మొత్తం శుభ్రపరిచిన తర్వాత వంట రూమ్కి వచ్చేసాను. స్టవ్ అంతా కడుక్కొని పసుపు అంతా రాసుకొని పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, ముగ్గు కూడా పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని పప్పు చేసుకున్నాను, అన్నం కూడా చేసేసాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాగుల పంచంకి ప్రసాదాలు నేను రెడీ చేస్తున్నానండి. ఒక గ్లాస్ వరకు బియ్యము, ఒక అర గ్లాసు వరకు నువ్వులు వేసుకోండి. ఇలా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని మూత పెట్టుకొని 1 గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇక రెండవ ప్రసాదంగా తెల్ల చలివిడి చేసుకుంటామండి. చలివిడినే మేము తెల్ల చలివిడి, నల్ల చలివిడి అంటూ ఉంటాము. ఈ తెల్ల చలివిడిని చేసుకోవడానికి 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న బియ్యంలోకి మునిగినంత నీళ్లు పోసుకొని 1 గంట వరకు లేదంటే 2 గంటల వరకు నానబెట్టుకోండి. ఈ తెల్ల చలివిడికి రెడీ అయిపోయిన తర్వాత ఇక మూడో ప్రసాదంగా నల్ల చలివిడి చేసుకుంటాము. ఇక నల్ల చలివిడికి ఒక 2 కప్పుల వరకు నువ్వులు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఈ నువ్వులను అయితే ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఇక బియ్యము, నువ్వులు నానబెట్టుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టే లోపల మనం పాయసాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాయసాన్ని చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెకి పసుపు అంతా రాసుకొని పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాక 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ సగ్గుబియ్యాన్ని అంతా వేసుకోవాలి. తర్వాత 1 లీటర్ వరకు పాలు, 1 లీటర్ వరకు నీళ్లు కూడా పోసుకోండి. 10 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, సగ్గుబియ్యం ఉడికిపోతాయి, పాలు కూడా చక్కగా మరిగిపోతాయి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరిగించుకుంటూ ఉందాము. ఇవన్నీ మరిగే లోపల పక్క స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలాగ సేమ్యానంతా కూడా వేయించుకుంటున్నాను. ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఈ లోపలైతే ఒక 10 నిమిషాలకైతే సగ్గుబియ్యం ఉడికిపోయాయి, పాలు కూడా మరిగిపోయాయి. వేయించుకున్న సేమ్యానంతా వేసుకొని కలుపుకోవాలి. 1.5 కప్పుల వరకు షుగర్ వేసుకోండి. మీరు కావాలంటే బెల్లమైనా వేసుకొని చేసుకోవచ్చండి పాయసాన్ని అనేది. ఇలా ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించండి. 1 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని మిక్స్ చేయండి. తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని కలుపుకుంటే పాయసం రెడీ అయిపోతుంది. నైవేద్యానికి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. దేవుని దగ్గర తులసి కోట ముందర నైవేద్యం పెట్టుకుంటాను పాయసాన్ని. ఇవన్నీ చేసే లోపల మధ్యలో అయితే ఆవు వచ్చిందండి. ఆవుకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యము, బెల్లం కలిపిన ధాన్యం పెట్టానండి. తర్వాత తులసి కోటనైతే ఇలా అలంకరించుకున్నానండి. పూజకు సిద్ధం చేసుకున్నాను. క్లీనింగు, ముగ్గు వేయడము, పసుపు రాసుకోవడము అన్నీ చూపించలేదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఆల్రెడీ చేసి పెట్టాను. అమ్మవారైతే లేసి వచ్చేదానిలాగా ఉంది కదండి. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. అమ్మవారికి తులసి కోట మొత్తం కూడా శుభ్రపరచుకొని పసుపు అంతా రాసుకున్నానండి. ముందు పసుపు రాసుకొని పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తులసి కోట ముందు పసుపుతో అలికి ముగ్గు పెట్టుకొని రంగులన్నీ వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కష్టమైనా కూడా పని అనేది ఎక్కువగా చేసినా కూడా మనసుకైతే హాయిగా ఉందండి అమ్మవారిని చూస్తూ ఉంటే. తర్వాత గడపకు కూడా ఇలా పసుపు అంతా రాసుకొని పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు పెట్టుకున్నాను. ఇక తులసి కోటనంతా అలంకరించుకున్న తర్వాత ప్రసాదాలని రెడీ చేసుకుందామండి. నేను ఆల్రెడీ బియ్యాన్ని, నువ్వుల్ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానని చెప్పాను కదా. ముందైతే తెల్ల చలివిడిని చేసుకోవడానికి మిక్సీ జార్లోకి తడి పొడిగా ఉన్న బియ్యాన్ని వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ పిండిలోకి మనం తగినంత బెల్లం వేసుకొని కలుపుకుంటే తెల్ల చలివిడి రెడీ అయిపోతుందండి. తర్వాత నల్ల చలివిడిని చేసుకోవడానికి ఈ నువ్వులను కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. ఇలా ఆరబెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ నువ్వుల్లో కూడా బెల్లం కలుపుకుంటే నల్ల చలివిడి రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఈ నువ్వుల పిండిలోకి బెల్లం అంతా కలుపుకొని ఉండలు చేసి పెట్టుకున్నానండి. పుట్ట దగ్గరకు తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇలా ఉండలుగా చేసి పెట్టుకున్నాను. ఇంకా పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళడానికి నల్ల చలివిడి రెడీ అయిపోయింది, తెల్ల చలివిడి రెడీ అయిపోయిందండి. ఇక దేవుని గదిలో నేను ఇలా అలంకరించుకున్నాను.
ఇలా అలంకరించుకొని పూజ చేసుకుంటున్నానండి. టెంకాయ కొట్టుకున్నాను ఆల్రెడీను, ధూపము దీపాలు వెలిగించుకున్నాను, అగరబత్తులు వెలిగించుకొని హారతిస్తున్నానండి. అందరూ కూడా కళ్ళకద్దుకోండి. నేనైతే ఇలా రెడీ చేసుకున్నానండి. చూడండి, చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు కదా. మన ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా, మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కూడా ఒక్కసారి ఇలా పూజ చేసుకున్నాం అనుకోండి, మనసుకు హాయిగా ఉంటుంది. మన బాధ, మన కష్టం కూడా తెలియదండి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇండ్లంతా కూడాను. ఇంట్లో పిల్లలు కూడా బాగుండాలి, భర్త బాగుండాలి, మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే ఇల్లంతా కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ పూజ మొత్తం అయిపోయిన తర్వాత నేను పుట్ట దగ్గరికి తీసుకోవడానికి నేను ఇలా రెడీ చేసుకున్నానండి. ప్రసాదాలను నేను తెల్ల జలుడిని ఒక కప్పులో పెట్టుకున్నాను. పాలు అయితే కనుక ఒక గిన్నెలో పోసుకున్నాను. నల్ల చలివిడి ఒక కప్పులో పెట్టుకున్నానండి. పసుపు దారాలు అయితే నేను 3 కట్టుకున్నాను. పుట్ట మీద వేయడానికి, మన మెడలో వేసుకోవడానికి అయితే 3 అయితే దారాలు కట్టుకున్నానండి. పసుపు అంతా రాసుకున్నాను. తర్వాత నువ్వులును బియ్యం నానబెట్టుకున్నాం కదండి, నీళ్ళన్నీ వంపేసుకొని బెల్లం కలుపుకొని ఒక కప్పులో పెట్టుకున్నాను. తర్వాత పువ్వులు, పసుపు, కుంకుమ, అగరబత్తులు, తాంబూలము, టెంకాయ ఒకటి, ఒక చెమ్ముడు నీళ్ళండి. ఇంకా కావాలన్న వాళ్ళైతే ఒక చీర కూడా పెట్టుకుంటారండి. ఇలాగైతే రెడీ చేసుకున్నాను. నేను పుట్ట దగ్గరికి కావాల్సిన వస్తువులని రెడీ చేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళామండి. మా ఇంటికి దగ్గరలోనే ఈ పుట్ట ఉందండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుట్ట దగ్గరికే వచ్చి పాలు పోస్తూ ఉంటారు. మనము నాగుల చవితి రోజైతే ఇంకా ఎక్కువ జనాలు వచ్చేస్తూ ఉంటారండి. నాగుల పంచమి రోజు అయితే తక్కువ జనాలే ఉంటారు. నాగుల చవితి రోజైతే ఈ పుట్ట చుట్టూరా కూడా ప్రదక్షిణ చేయడానికి కూడా ప్లేస్ ఉండదండి, అంత జనాలు ఉంటారు. ఈరోజు నాగుల పంచం కాబట్టి తక్కువగానే ఉన్నారండి జనాలు. మనం తీసుకుపోయిన చెమ్ములో నీళ్ళు ఉన్నాయి కదండి, ఒక ప్రదక్షిణ కానీ ఆ నీళ్ళన్నీ కూడా పోస్తూ ఒక ప్రదక్షిణ కానీ లేదంటే 5 ప్రదక్షిణలు కానీ చేయొచ్చు. జనాలు ఉంటే కనుక ఒక ప్రదక్షిణే చేస్తానండి. నేనైతే ఒక ప్రదక్షిణే చేశాను. ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ పుట్టకు పసుపు, కుంకుమ, ఇలా తాంబూలము, మనం తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత పుట్టలో పాలు పోయాలండి. ఇలా పాలు పోసిన తర్వాత మనం టెంకాయ కొట్టుకోవాలి. చాలా మంది పెళ్ళి అయిన చాలా రోజులకు పిల్లలు పుట్టకున్నా కూడా ఇక్కడైతే మొక్కుంటారండి. మొక్కుని నాగుపొడుగు అయితే వెండిది కానీ లేదంటే బంగారుది కానీ చేయించుకొని పుట్టలోకి వేస్తూ ఉంటారు. అలా అయితే నాగదోషం పోయి పిల్లలు పుడతారని నమ్మకము. ఇలా అయితే చేస్తూ ఉంటారండి. ఈ చుట్టుపక్కల వాళ్ళే కాదు, ఇంకా దూరం నుంచి కూడా ఈ పుట్ట దగ్గరకు వచ్చి పాలు పోస్తూ ఉంటారు. నాగుల చవితి రోజు చూడాలండి, చాలా జనం అయితే వచ్చేస్తుంటారు. ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి కూడా చోటే ఉండదు. చాలా మహిమ గల పుట్టండి. మీరు కూడా నమ్మకంతో ఏ దేవునైనా కూడా పూజించండి. నమ్మకంతో పూజిస్తే ఎవరైనా వరాలు ఇస్తారని నేనైతే నమ్ముతాను. నేనైతే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం వచ్చిందనుకోండి, నాగుల చవితి రోజు కానీ లేదంటే నాగుల పంచమి రోజు కానీ పూజ అయితే ఇలా చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందనుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.